హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆన్ పేస్. ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ ఒక్క వీడియో మీరు అర్థం చేసుకోగలిగితే మన ఆన్ పేస్ పట్ల మనం ఏ నమ్మకంతో ఉన్నామో, ఏ నమ్మకంతో ఉండాలి, అలాగే ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. దీన్ని బట్టి ఒక క్లారిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీ అందరికి కూడా వస్తుంది. వీడియో అయిపోయిన తర్వాత మీరే ఎస్ మాకు క్లారిటీ వచ్చిందని చెప్తారు. ఓకేనా? వీడియో మొత్తం చూడండి. సబ్జెక్ట్ నచ్చితేనే ఎస్ అని పెట్టండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా పోలింగ్లో ఓటింగ్ వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా నిజాయితీగా ఉందని చెప్పి దాదాపు 81% వ్యక్తులైతే ఓటింగ్ వేయడం జరిగింది. ఇంకా కొంతమందికి నిజాయితీ కనిపించకపోతే నా ఛానల్ చూడొద్దండి, ఎందుకంటే మీకు ఎవరిదైతే నిజాయితీ కనిపిస్తుందో వాళ్ళదే ఫాలో అవ్వండి. నాకైతే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకేనా? కాబట్టి నేను ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఆనందపడాలని చెప్పి లేని ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా సృష్టించను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కూడా మనం చెప్పుకున్నాం, డెర్లిక్ మర్వా టీవీ అనే ఒక ఛానల్ అయితే ఎప్పుడూ అయిపోయిన వీడియోలు, అలాగే వారం క్రితం ఏం రావాలో కూడా, అంటే 2వ తారీఖు ఏం కావాలి, 3వ తారీఖు ఏం రావాలో ఆ వీడియోలు కూడా అతను షెడ్యూల్ చేసి పెడుతున్నాడు అనమాట. అంటే యాజ్ సార్కి కూడా తెలియని విషయాలు అతనికి తెలిసినట్టు ఆయన చెప్తే దాన్ని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారు కొంతమంది. ఎప్పుడో గతంలో జరిగిపోయిన వీడియోని అతను షేర్ చేస్తున్నాడు, ఆ యొక్క ఇంగ్లీష్ యూట్యూబర్ అన్నమాట. కాబట్టి అతను ఎక్కడ కూడా మన యాజ్ సార్ యొక్క లైవ్లో కానీ పాల్గొనడం, ఆయన ఎల్సీ మెంబర్ కూడా కాదు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి. ఫేక్ ఇన్ఫర్మేషన్కి దయచేసి దూరంగా ఉండండి. అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక విషయం కూడా ఉందండి, ఇది ప్రతి ఒక్కరికి. కొంతమంది అయితే నా పేరు చెప్పుకొని పలానా జీకే లుక్స్ ఐడీలు అమ్ముతున్నాడంట అని చెప్పి నా పేరు చెప్పుకొని 80,000కి, ₹1,00,000 ఆన్ పేస్ ఐడీలు అమ్మడం జరుగుతుంది. కొంతమంది 2-3 లక్షలు కూడా ఆన్ పేస్ ఐడీలు అమ్మడం జరుగుతుంది. అది కూడా ఫౌండర్ ఐడీలు అయితే. కొంతమంది ఇంకా తెలివిగా ఫౌండర్ ఐడీ అని చెప్పి పేరు చెప్పి అఫిలియేట్ ఐడీలు కూడా అమ్మి జనాల్ని మోసం చేసిన వ్యక్తులు కూడా లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళు తెలియదు కండి, కొత్త వాళ్ళకి ఏది ఫౌండర్ ఐడియో ఏది అఫిలియేట్ ఐడియో తెలియదు. ఫౌండర్ ఐడిని ఎలా గుర్తించాలనేది ఒక అరసెకండ్ చెప్పేసి మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే, మనకు ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ యాక్షన్ మీద క్లిక్ చేయగానే పైన ఫౌండర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఓకేనా? పైన ఫౌండర్ అనే ఆప్షన్ బ్యాడ్జ్ కనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగానే మన ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎడం చేతి పక్క ఒక రౌండ్గా ఒక ఆప్షన్ ఉంటుందండి, ఆన్ పేస్ పేరు పక్కన పెద్దగా. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకు అక్కడ ఓ ఫౌండర్స్ బటన్ అనేది కూడా అక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఈ 2 చోట్ల ఏదో ఒక సైడు మీకు ఓ ఫౌండర్ అనే బటన్ అనేది ఖచ్చితంగా కనిపించాలి. అప్పుడు మాత్రం మీరు ఫౌండర్గా రిజిస్టర్ అయినట్టు, లేదా మీరు తీసుకున్న ఐడి ఏదైతే ఉందో అది ఫౌండర్ ఐడి అన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. నెంబర్ పాయింట్ ఇది. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, నేను ఎక్కడా కూడా ఐడీలు అమ్మమని కొనమని ఏ వీడియోలో చెప్పలేదు. పర్సనల్గా ఫోన్ చేసిన వాళ్ళు కూడా వద్దని చెప్పి. ఎందుకంటే మన CEO గారు యాజ్ సార్ ఏం చెప్పారంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పటి నుంచి, అంటే గతంలో జరిగిపోయిన వదిలేయండి, ఆయన ఒక 1 year బ్యాక్ చెప్పిందన్నమాట, ఐడీలు కొనడం అమ్మడం అనేది ఆన్ పేస్లో నిషిద్ధం. ఓకేనా? ఐడీలు కొనడం అమ్మడం అనేది ఆన్ పేస్ దృష్టిలో విరుద్ధం అన్నమాట. కాబట్టి ఆ ఐడీలకు ఫ్యూచర్లో వాల్యూ ఉంటుందా లేదనేది నేను చెప్పలేను, అది నేను చెప్పేది కూడా కాదన్నమాట. ఎవరో మేము డబ్బుల కోసం అవసరానికి అమ్ముకుంటున్నామండి అని చెప్తున్నారు. అవసరానికి అమ్ముకునే స్టేజ్లో మనం వచ్చినప్పుడు అన్ని ఐడీలు ఎవరు తీసుకోమన్నారు? అంటే మీ దగ్గర 10 ఐడీలు 15 ఐడీలు ఎవరు తీసుకోమన్నారు? మీ ఓన్గా మీరు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే, అందరూ లక్షాధికారులు అయితే మీరు ఒక్కలే కోటీశ్వర్లు అవ్వాలని ఒక ఆశతో, మీకు ఎక్కువ అమౌంట్ రావాలని ఒక ఆశతో, అవసరమైతే సప్పు చేసి మరి ఎక్కువ ఐడీలు బై చేశారు. దానికి ఎక్కువ ఐడీలకి ఎక్కువ ప్యాకేజీలు, అన్నింటికి కూడా ప్యాకేజీలు తీసుకున్నారు. ఇదంతా కూడా మీ ఓన్ రిస్క్. ఓకేనా? మీ ఓన్ రిస్క్గా మీరు తీసుకున్న దాన్ని వేరే వాళ్ళకి ఎక్కువ కమ్మి దాన్ని లాభం చేసుకోవడం అనేది చాలా తప్పు విషయం అన్నమాట. ఓకేనా? దయచేసి ఎప్పటికైనా ఐడీలు కొత్తగా ఎవరైనా కొనాలనుకుంటే దయచేసి కొనద్దు. ఓకేనా? ప్రజెంట్ ఆన్ బేస్ వాల్యూ ఏంటనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అలాగే ఐడీలు అమ్మే వాళ్ళు కూడా దయచేసి అమ్మొద్దు ఫ్యూచర్లో, దానివల్ల మీకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనండి? కాబట్టి నా పేరు వాడుకుని ఎవరైతే ఐడీలు అమ్ముతున్నారో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. ఫ్యూచర్లో నా పేరు చెప్పుకొని వాళ్ళు ఐడీలు అమ్ముతున్నారు కాబట్టి ఏదైనా తేడా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రూఫ్స్ అన్నీ చూపిస్తా. వాళ్ళు ఎంతగా ఐడీ అమ్మారు, ఎవరి పేరు చెప్పుకున్నారు, ఏంటి కథ అనేది మొత్తం చెప్తా ప్రూఫ్తో సహా. వాళ్ళకి నేను మాటలు చెప్పే క్యాండిడేట్లను కాదు, ప్రూఫ్లు చూపిస్తానని మీ అందరికీ తెలుసు. ఓకే? ఇక్కడ వరకు ఐడీలు అమ్ముకోవడం, కొనచ్చా లేదా ఇవన్నీ క్లారిటీ వచ్చినాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఆన్ పేస్ యొక్క ఫౌండర్ ఐడి యొక్క విలువ ఎంత? ఆన్ పేస్ కంపెనీ కొంతమందికి మాత్రమే ఫౌండర్ అనే ఒక వాల్యూని క్రియేట్ చేసింది. దాన్ని కొంతమంది కొన్ని ఐడీలతో వాళ్ళ ఫ్యామిలీ వరకు వేసుకొని సరిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అత్యాశతో, అంటే ఎక్కువ సంపాదించాలని ఒక ఆశతో. మరి అంతే కదండి, ఎక్కువ ఐడీలు తీసుకున్నారని దేనికి?
దాంట్లో ఒకరిద్దరు మాత్రం, అంటే కొంతమంది మాత్రమే 10 ఐడీలు తీసుకుంటే దాంట్లో 2-3 ఐడీలు సేవ చేయడానికి యూజ్ చేస్తానని అనుకున్న వాళ్ళు కూడా, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పను. బట్ ఏంటంటే ఎక్కువ శాతం మంది ఎక్కువ సంపాదించాలని ఆస్తే ఎక్కువ ఐడీలు తీసుకుని ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎవరు తీసుకోమన్నారా? నేను తీసుకోమన్నానా? సార్ తీసుకోమన్నారా? మీకు మీరు తీసుకున్నారు, మీ ఓన్ డిసిషన్ అది. ఓకేనా? ఇప్పుడు ఆన్ పేస్ ఐడి ఒక వాల్యూ ఎంత అంటే, ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో పెట్టాను చూడండి. ఇక్కడ ఆన్ పేస్ ఐడి యొక్క వాల్యూ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎంత అంటే, ఒక ఖనిజం మాట. ఖనిజం అంటే ఖనిజాల్లో రకాలు ఉంటాయండి. ఇది ఒక రకమైన ఖనిజం, అంటే ఒక లోహపు ఖనిజం అన్నమాట. ఖనిజాలు అంటే మన బాడీలో కూడా ఖనిజాలు ఉంటాయి కావు, లోహపు ఖనిజం అంటే బంగారం. ఈ యొక్క రాయిలోనే బంగారం ఉండొచ్చు, ఈ యొక్క రాయిలోనే వెండి ఉండొచ్చు, ఈ యొక్క రాయిలోనే ఐరన్ ఉండొచ్చు, ఈ యొక్క రాయిలోనే కాపర్ ఉండొచ్చు, ఈ యొక్క రాయిలోనే వజ్రం కూడా ఉండొచ్చు. ఏది ఉంటుందనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ రాయిని ప్రాసెసింగ్ చేసి దాని యొక్క పార్టికల్స్ని మనం ముడి సరుకు కింద, అంటే ఒక దగ్గరగా చేసిన తర్వాత దాంట్లో ఏముంటుందని తెలియచ్చు. దాంట్లో ఏముంటుందో ఎవరికి కూడా తెలియదు. ఐరన్ అయినా ఉండొచ్చు, స్టీల్ అయినా ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, దాని లోపల డైమండ్ కూడా ఉండొచ్చు. కేవలం మనం ఆన్ పేస్ ప్రజెంట్ మనకి ఇచ్చింది ఒక ముడి సరుకు మాత్రమే. ఓకేనా? ముడి సరుకు అంటే ఈ రకంగా ఒక ఖనిజ సంబంధించిన లోహపు రాయి మన దగ్గర, అందరి దగ్గర ఉన్నది ఇప్పుడైతే అదే. అది బంగారం కింద కంపెనీ ఇస్తుందా, వజ్రం కింద కంపెనీ ఇస్తుందా అనేది కేవలం కంపెనీకి మాత్రం తెలుసు. ఎందుకంటే ప్రాసెస్ చేస్తుంది కంపెనీ కాబట్టి. ఓకేనా? క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక్క వీడియో చాలు, మీకు 100 క్వశ్చన్స్ కూడా ఒకటే ఆన్సర్. కంపెనీని నమ్మాలా వద్దా, ఇవన్నీ మీ ఓన్ డిసిషన్స్ అండి. కంపెనీని నమ్మాలని నమ్మొద్దని నేను ఎప్పుడు కూడా చెప్పను. అది మీ ఓన్ డిసిషన్. మీరు నన్ను అడిగి ప్యాకేజీలు కొనలేదు, మీరు నన్ను అడిగి ఫౌండర్ మెంబర్షిప్ తీసుకోలేదు. జస్ట్ నేను మీకు ఇచ్చేది ఒక ఇన్ఫర్మేషన్, ఒక కన్ఫర్మేషన్ మాత్రమే. అంటే ఇలా జరిగింది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, అది మాత్రం నేను చెప్పగలను. మిగతాదంతా మీ ఓన్ డిసిషన్స్తో మీరు తీసుకుంది. కాబట్టి ఇప్పుడు మీ ఐడి వాల్యూ ఎంత? ఒక ఖనిజ లవణం, ఒక ఖనిజ లాంటిది మాట. ఓకేనండి? మీకు దీన్ని బట్టి లోహపు ఖనిజం అన్నమాట. ఎందుకంటే ఖనిజాలు అంటే మళ్ళీ బాడీలో ఖనిజాలు కూడా అవుతాయి కాబట్టి క్లారిటీగా చెప్తాను. లోహపు ఖనిజం కాబట్టి మనకి ఇచ్చిన ఐడి ఈ లోహపు ఖనిజం లాంటిది. దీంట్లో ఏది ఉంది, దాంట్లో మనం కంపెనీ మనకి ఏది ఇస్తుంది అనేది ఎవరికి కూడా ప్రపంచంలో తెలియదు. కొంతమంది ఇదే రాయిని బంగారం అంటారు, కొంతమంది ఇదే రాయిని వజ్రం అంటారు, కొంతమంది ఇదే రాయిని మనకి జీవితాంతం అమౌంట్ ఇచ్చే అక్షయ పాత్ర అని కూడా అంటారు. ఏదైనా సరే వాళ్ళ ఓన్ ఒపీనియన్ మాత్రమే. ఓకేనా? వాళ్ళ ఓన్ ఒపీనియన్ మాత్రమే. ఏదైనా సరే దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత దాని లోపల నుంచి ఏమొస్తుందనేది మాత్రమే మనకు తెలియాలి. దాని లోపల నుంచి ఐరన్ వస్తుందా, వెండి వస్తుందా, లేకపోతే గోల్డ్ వస్తుందా, వజ్రం వస్తుందా అనేది అది కంపెనీ మాత్రమే డిసైడ్ చేయగలిగింది, కంపెనీ మాత్రమే తయారు చేయగలిగింది. ఓకేనా? మీ అందరికీ క్లియర్గా అర్థమైంది. ఇదే ఒక లోహపు రాయిని తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళకి అమ్ముతున్నారు, అంటే ఫౌండర్ మెంబర్షిప్లను ఇంకేదైనా అమ్ముతున్నారు. మీరు తీసుకున్న ఫౌండర్ మెంబర్షిప్ వాల్యూ ఎంత అండి? 9,200 రూపాయలు. ప్యాకేజీ కట్టిన వాళ్ళు అయితే దాన్నే 50-60 అమ్ముతున్నారు కొంతమంది. అలాగే ప్యాకేజీలు కట్టింది ఎంత అయింది? మహా అయితే 23,000 అయింది. మహా అయితే 2-3 అమ్మినా పోనీ న్యాయంగా అమ్మేళ్ళే అనుకోవచ్చు. అలా కూడా లేదు. 80,000, 1,00,000, 2 లక్షలు అంట. అంటే మీరు కేవలం ఈ లోహపు రాయిని తీసుకెళ్ళి, అంటే ఒక రాయిని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. దానికి వాల్యూ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేదు. ఎవరో ఎన్ని చెప్పినా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇచ్చిన ఈ లోహపు రాయి వల్ల, అంటే ఫౌండర్ అనే ఒక వాల్యూ వల్ల ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దానికి ఇంకా పూర్తిగా వాల్యూ క్రియేట్ అవ్వలేదు. ఎప్పుడు క్రియేట్ అవుతుంది? దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి ఖనిజాలను, అమూల్యమైన ఖనిజాలు, బంగారము, వెండో, వజ్రాలో ఏదైనా సరే తీసినప్పుడు మాత్రమే దానికి ఒక వాల్యూ క్రియేట్ అవుద్ది. మీకు డబ్బులు వచ్చిన తర్వాత దాన్ని అమ్మితే మీకు నష్టం ఉండదు, కొనుక్కున్న వాడికి నష్టం ఉండదు. బట్ ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి ఇన్కమ్ స్టార్ట్ అవ్వకుండా ఉత్తుత్త ఐడిని మనం అమ్మడం వల్ల, అంటే మీరు జస్ట్ ఒక రాయిని మాత్రం వేరే వాళ్ళకి ఇస్తున్నారు, దానివల్ల ఎటువంటి వాల్యూ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేదు. ఓకేనా? దాన్ని మనం ఎంత పొగిడినా, ఎంత హైప్ క్రియేట్ చేసినా, ఎంత అడవాడి చేసినా దానికి ఉన్న వాల్యూ ఇప్పుడు జస్ట్ అది ఒక ఖనిజం మాత్రమే, లోహపు ఖనిజం మాత్రమే. దానికి వాల్యూ ఎప్పుడు వస్తుంది? ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత దాని నుంచి దాన్ని వేడి చేసి కరిగించి దాన్ని ఒక దగ్గరికి ముడి పదార్థం కింద చేసిన తర్వాత అది ఒక ఐటెం కింద తయారైంది. ఆ ఐటెం కింద తయారైన తర్వాత అది బంగారం, వెండి, వజ్రం తెలుస్తుంది. నేను ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, వాల్యూ అనేది మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, గొప్పగా ఎప్పుడు అవుతుందంటే అది మనకి ప్రాసెస్ చేసి బయటకు అయిన తర్వాతే వస్తుంది. కానీ ఇక్కడ వరకు ఖనిజాల గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్తుంది ఖనిజాలు అంటే మన ఆన్ పేస్ ఐడి
ప్రాసెస్ చేయడం అంటే మన బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం అన్నమాట. ఆ రెండు కూడా పూర్తయిన తర్వాతే అసలు ఇన్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమి ఇస్తారనేది తెలుస్తుంది మనకంటే మనకి అది లోపలికి ఏమి వెళ్ళింది, బయటికి ఏమొస్తుంది అనేది తెలుస్తుంది. బయటకు వచ్చే ప్రోడక్ట్ బట్టి దానికి ఒక వాల్యూ బట్టే మన ఫౌండర్స్ యొక్క ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనండి. ప్రోడక్ట్ ఏ రకమైన ప్రోడక్ట్ వస్తుంది, ఆ ప్రోడక్ట్లో ఎంత దమ్ము ఉంది, దాన్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది ఇష్టపడడం లేదు అనే దాన్ని బట్టే మనకు వాల్యూ, మన యొక్క ఇన్కమ్ అనేది దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంతేగాని మీరు నేను మాటలు చెప్పేసి అడవాళ్ళు చేసినంత మాత్రం ఎటువంటి యూజు ఉండదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైన వాళ్ళందరూ ఎస్ పెట్టండి. ఈ వీడియో అనేది ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఎస్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ.